హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో బుధవారం ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ అండ్ మెటర్నల్ చైల్డ్ కేర్ విభాగానికి చెందిన నియోనాటల్ నర్సరీ వార్డులో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలడం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. మంటలు దట్టమైన పొగ క్షణాల్లోనే గది అంతటా వ్యాపించడంతో నర్సరీలో చికిత్స పొందుతున్న సుమారు 15 మంది పసికందులు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో మొత్తం 16 మంది నవజాత శిశువులు ఉండగా సహాయక సిబ్బంది కేవలం ఒక్క శిశువును మాత్రమే సురక్షితంగా రక్షించగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పుట్టిన కొద్ది రోజులకే పసికందులు అగ్నికి ఆహుతి కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో బాధిత తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. ఈ తీవ్ర దుర్ఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తేల్చేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.